నా పేరు జాషువా, మా తమ్ముడి పేరు కిరణ్. మొత్తం తెలుగు మీడియమే. నాకు ఇంగ్లీష్ చదవడం కూడా రాదు. ఒకవైపు కాలేజీకి వెళ్తే చదువుకుంటూ ఇంకో వైపు ఏమో ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని అండి. కరెంట్ పని చేసేవాడిని. రోజుకి ఆ రోజుల్లో 350-400 రూపాయలు కూలి వచ్చేది. ఆ డబ్బులతో కష్టపడి చదివేవాళ్ళం. రాజమండ్రిలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు 2019లో ఇక్కడ జాయిన్ అయ్యాను, చదివాను. బాబ్జీ సార్ చెప్పిన లెక్కలు, బాలు సార్ చెప్పిన రీజనింగ్ లెక్కలు నాకు చాలా బాగా అర్థమయ్యాయి. అయితే రాజమండ్రి ఇన్స్టిట్యూట్లో 13,000 రూపాయలు ఫీజు అంటే, కానీ అక్కడ చెప్తున్న లెక్కలు నేను చూస్తుంటే నాకు ఏం అర్థమయ్యేవి కాదు. సార్ అక్కడ బుక్లో ఉండి మ్యాటర్ అలాగే ఎక్కించుకున్నారు. మళ్ళీ నేను రూమ్కి చేంజ్ చేసేవాడిని. బాబ్జీ సార్ చెప్పే లెక్కలు చూసే నేర్చుకునేవాడానండి. నాకు అర్థం కాలేదు, నేను ఇక్కడ శ్రీకాకుళంలో ఎంత బాగా చెప్పారా ఈ లెక్కలు నాకు. ఎందుకంటే బాబ్జీ సార్ చెప్పే ప్రతి ట్రిక్స్ 3 రకాలండి. సింపుల్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ప్రతి ఒక్కటి చెప్తుండేవారు. షార్ట్ కట్ మెథడ్ అంటే ఫార్ములా మెథడ్ చెప్పేవారు. ఇవన్నీ నాకు గుర్తుండేవి. అక్కడ ఏం లేదు, ఫార్ములా వేసి ఎలాగెలాగ ఎక్కించేస్తాను. ఫీజు కట్టాను. ఇక్కడ బాబ్జీ గారు చెప్పారు, చాలా సింపుల్ గా చెప్పారు. షార్ట్ కట్టే. మరి ఎస్ఎస్సి జీడీ కంటే ఎంత త్వరగా లెక్క చేస్తే అంత మనకి మైండ్ షార్ప్ అవుతుంది. 2 సార్లు అంటే మెరిట్ లో పోయిందండి. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వీక్. గత 2 సార్లు ఇంగ్లీష్ లో పేపర్ ఉండేది కాబట్టి ఇంగ్లీష్ చదవడం కూడా రాదు. మరలా వచ్చాను, ఏం చేశాను, చదువుకున్నా. సడన్ గా ఆఖరి నోటిఫికేషన్, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, ఈసారి తెలుగులో ఎగ్జామ్ ఉందన్నారు. మరలా ఆలోచించాను, తెలుగులో ఎగ్జామ్ ఉంది, ఆఖరి అవకాశం. ఈ అవకాశంలోనే కొద్దిగా దేవుడు కరుణిస్తాడేమో, చదువుదామని ఆలోచించాను. మరలా మా ఇంట్లో ఒక్కరికైనా జాబ్ వస్తే మా ఇంటి పొజిషన్ మారుతుంది, మా ఇంట్లో పరిస్థితి మారుతుంది సార్ అంటే తప్పకుండా పంపించాను అన్నారు. వీడికి 117 మార్కులు వచ్చాయి కాబట్టి వీడికి సిఎస్ఎఫ్ వచ్చింది. నాకు 102 మార్కులు వచ్చాయి, డిఎస్ఎఫ్ వచ్చిందండి. మా ఇంట్లో ఒక్క ఉద్యోగం వచ్చినా చాలు అని అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల 2 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లింగలవలసలో 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు వచ్చాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. చెప్పదలుచుకుంది ఒకే ఒకటి, రాజమండ్రి వెళ్ళు, విజయవాడ వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, శ్రీకాకుళంలో చెప్పిన మ్యాథ్స్, అథమెటిక్, రీజనింగ్ ఇంకెక్కడ చెప్పరండి. డబ్బులు వేస్ట్, ఏంటంటే మీ ఆర్టులు పని వేస్ట్ అండి.